ఏంది ఏమంటా నేను కాంగ్రెస్లో చేరలేదు, అవునా, బీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నా, పార్టీ మారినట్లు ప్రకటించలేదు, అనర్హత వేటు వేయాలనుకోవడం సమంజసం కాదు, ఫిరాయింపు ఆరోపణలపై స్పందించిన కడియం శ్రీహరి. స్పీకర్కు లిఖితపూర్వక వివరణ. మళ్ళా వినబెడతామే, ఇక అది చూపెడతా బాగుండదు కానీ వినబెడతా. ఇది నీ గొంత కాదా, జర విను. కడియం శ్రీహరి, గింత దిగజారుడు బతికెందుకు కడియం శ్రీహరి? పెద్దోనివి అయిపోయినావు, ఏమన్నా పుసుకున్న మాట అంటే మళ్ళీ బాధపడతావు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ మొదటి మాటలో చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నువ్వే నీ బొమ్మే ఇది. ఎవలా అనుకునేవు? వేరే టీవీ కాబట్టి ప్లే చేస్తలేము. జర్ర కడియం శ్రీహరి ఇంకెంత దిగజారుతో చెప్పు. ఆనాడు చంద్రబాబు నాయుడు తోటి జట్టు కట్టి ఎన్టీఆర్ని ఖతం చేయడంలో నీ పాత్ర ఉన్నది. అప్పుడు దిగజారిపోయినావు. తెలంగాణ ఉద్యమంలో లేకుండా తెలంగాణ బిడ్డలు జత్తా అంటే అదే చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉన్నావు, అట్లా దిగజారిపోయినావు. ఆఖరికి అధికారం వచ్చే టైంలో బీఆర్ఎస్ కండువ కప్పుకొని ఇక్కడికి వచ్చి పదవులు అనుభవించి అట్లా దిగజారిపోయాను. దళిత ఉద్యమాలు ఉవ్వెత్తున ఊగుతున్న సమయంలో మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉండి అట్లా దిగజారిపోయాను. ఏ ఉద్యమంలో లేకపోతేవి, ఏనాడు ప్రజల వైపున లేకపోతేవి. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే ప్రజల పక్షాన ఉండి 420 హామీల మీద కొట్లాడవలసిన నువ్వు దిగజారిపోయి కాంగ్రెస్లో దిగినావు. మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఈ దిగజారుడు మాటలు. నీ వయసు కన్నా మేము మర్యాద ఇస్తాను. నీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించరాదు కడియం శ్రీహరి గారు. నేను క్యారెక్టర్ ఉన్నోన్ని, నా క్యారెక్టర్ గురించి ప్రపంచానికి అందరికీ తెలుసు, క్యారెక్టర్ విషయంలో నాకు నేషనల్ అవార్డు ఇవ్వాలి అని ఏతుల మాటలు మాట్లాడతావుగా కడియం శ్రీహరి. సిగ్గు అనిపిస్తలేదా మీకు? నిజంగా అన్నమే తింటారా మీరు? పొద్దున ఇంకేమైనా తింటారా? పార్టీ మారలేదని చెప్పుకుంటానవా? నీ బిడ్డకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించింది. టికెట్ ప్రకటించినాక ఏం చేసినావు? నీ బిడ్డ కావ్య గారిని కాంగ్రెస్ నుండి లోక్సభలో అదే వరంగల్ స్థానానికి పోటీ చేయించినావు. ఆమెకు పోయి ప్రచారం చేసినావు. 100 కోట్లకు ఆశపడి క్యారెక్టర్ చంపుకుంటేవి. బిడ్డ ఎంపీ సీటు కోసం క్యారెక్టర్ చంపుకుంటేవి. మళ్ళీ నేను క్యారెక్టర్ ఉన్నానని మాట్లాడుతున్నావు. కడియం శ్రీహరి గారు, మీ కథ ఒడిచింది. స్టేషన్ గన్పూర్లో నీ కథ ఒడిచింది, అయిపోయింది. కానీ నీ కేల్ కథం, ఇక నీ దుకాణమే బంద్ అయిపోయింది స్టేషన్ గన్పూర్లో. ఇప్పుడు క్యారెక్టర్ నువ్వు జర ప్రజలకు వచ్చి మాట్లాడు. జర ధర్మసాగర్లో మొన్న నువ్వు వస్తే ఎంతమంది వచ్చిండ్రు? మా ధర్మసాగర్లో నువ్వు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చిండ్రు? పట్టుమని 100 మంది కూడా లేరు. గది నీ క్యారెక్టర్, అర్థం చేసుకో. ఇన్ని రోజులు నిజంగా నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడితే మీడియా లేని సమయంలో, సోషల్ మీడియా లేని సమయంలో నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడితే నిజమే అనుకున్నారేమో. ఇది డిజిటల్ యుగం. ఇది నిన్ను మించిన దిగజారుడు తనం, నిన్ను మించిన క్యారెక్టర్ లేని తనం ఎక్కలేదు. పగలు బిడ్డ కోసం 100 కోట్లకు అమ్ముడు పోయినామని లోకం అంతా కోడై కూసింది. నేను చెప్తున్నది కాదు, ఇది కేటీఆర్ గారు చెప్పిన ముచ్చట. 100 కోట్లకు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు అన్నారు. ఎందుకే ఈ మాటలు? 74-75 సంవత్సరాలు వచ్చినాయి. నీ వయసుకు తగ్గట్టన ప్రవర్తించరాదు. నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి పిల్లగాండ్రు? కొత్తగా రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి అంటే, పార్టీలు మారి కూడా మేము పార్టీలు మారలేదనా? దొంగతనం చేసి కూడా మేము దొంగతనం చేయలేదని బొంక నేర్చుకోవాలా? నిజంగా కడియం శ్రీహరి గారు నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నేను ఇద్దరం నిలబడతాం. గదే స్టేషన్ గన్పూర్లో నువ్వు కాంగ్రెస్ మీద నిలబడు. చిలుక ప్రవీణ్ ఇండిపెండెంట్గానే వస్తాడు. దమ్ముంటకప్పుడు నీ క్యారెక్టర్ గొప్పదని నా ముందర నిలబడి చెప్పు. 30 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్ ప్రజలను పీక్క తిన్నావు. మాదిగలను ఊచకోసినావు. మాదిగా నాయకత్వం లేకుండా మొత్తం నాశనం చేసి పడేసినావు. మళ్ళీ క్యారెక్టర్ ఉన్నాను చెప్తున్నావా? స్టేషన్ గన్పూర్ కింద ఉన్న మాదిగ వారు కడియం శ్రీహరిని రాజకీయంగా బొంద పెట్టాలి. మనం 30 సంవత్సరాలు మన అవకాశాన్ని దోచుకున్న దొంగ కడియం శ్రీహరి. 30 సంవత్సరాలు ఉన్నారా? ఈయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్టేషన్ గన్పూర్ కింద? ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోతారు అధికారంలో. తెలుగుదేశం అధికారంలో ఉంటే తెలుగుదేశంలోకి పోయిండు, మాదిగలను నాశనం చేసిండు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిండు, మాదిగలను నాగం చేసిండు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్లోకి పోయిండు, మాదిగలను నాగం చేసిండు. అంటే ఏ పార్టీకి
కావడి మోయాలన్నా ఆ పార్టీకి కావడి మోస్తాడు. మళ్ళీ క్యారెక్టర్ గురించి మాట్లాడతాను. నీదొక క్యారెక్టరు, నువ్వు లీడర్. నువ్వు నిజంగా లీడర్ అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ పక్షాన ఉండి ఇదే స్టేషన్ గణపూర్ నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం నువ్వు కష్టపడాలి, ప్రజల వైపున గొంతెత్తి మాట్లాడాలి. ఆ ధైర్యం ఉండదు మనకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సంకల జొర్రాలే, ఆ పార్టీలో పెద్ద లీడర్లా కండువ కప్పుకొని కడియం శ్రీహరి క్యారెక్టర్ అంటే అని చెప్తాడు రావుగోపాలరావు లెక్క. బుద్ధి ఉండాలి కదా కడియం శ్రీహరి. పెద్ద మనిషి బాలముడతలు అంటారు కదా, నువ్వు కూడా బాలకాయలు లెక్కన కాయలు తప్పినవేమో మరి, గదే అనిపిస్తాను. కాయలు తప్పి మాట్లాడుతున్నావా ఏంది? నవ్వుకుంటాను జనం. కాయలు తప్పి మాట్లాడుకో. కడియం శ్రీహరి మాదిగల అవకాశాలన్నిటిని కొలగొట్టిండు. కాంగ్రెస్లో ఉండి మాదిగల అవకాశాలను కొలగొట్టిండు. ఇందిరా అవకాశం కొలగొట్టింది ఎవరు? కడియం శ్రీహరి. బీఆర్ఎస్లో అవకాశాన్ని కొలగొట్టింది ఎవరు? కడియం శ్రీహరి. తెలుగుదేశంలో అవకాశాన్ని కొలగొట్టింది ఎవరు? కడియం శ్రీహరి. మాదిగలు స్టేషన్ గన్పూర్లో వన్ సైడ్గా ఓట్లేస్తే ఎమ్మెల్యేకి వెళ్తారు. 1,00,000 మంది మాదిగోళ్ళు ఉన్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో. 1,00,000 మంది మాదిగోళ్ళ ఉసురు పోసుకున్నాడు కడియం శ్రీహరి. మాదిగ నాయకత్వం ఉండొద్దు, కథం చేయాలి దాన్ని. మాదిగలు కనబడితే కలమంటుతాను, మాదిగలు తెల్ల డ్రెస్ వేసుకుంటే కలమంటున్నాం తనం. మాదిగలు కాదా నీకు తిండి పెట్టింది? ఎక్కడనో పర్వతగిరి నుండి స్టేషన్ గన్పూర్కి వస్తే నీకు తిండి పెట్టింది మాదిగలు. మాదిగల అవకాశాన్ని కొల్లగొట్టడానికి అపరిచితుల్లాగా మారి, చంద్రముఖిలాగా మారి, ఎన్ని ఏషాలైనా కడుతూ ఇప్పుడు గజనీలాగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తున్నావు. అంటే ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు. మళ్ళీ నీకు క్యారెక్టర్ ఉందా అని మాట్లాడకు. నీకు ధైర్యం ఉంటే నిజంగా నువ్వు ఉపాధ్యాయుడివి కదా, ఒక లెక్చరర్ కదను, నీకు నిజంగా క్యారెక్టర్ ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు పౌరుషం ఉంటే రాజీనామా చేయి. స్టేషన్ గన్పూర్లో రాజీనామా చేయి. చిలుకా ప్రవీణ్ నువ్వు ఇద్దరం నిలబడాలి. ఎవరి క్యారెక్టర్ ఉన్నదో చూద్దాం. నా మీద 12 కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, అయినా ఇంచు ఎంటిక మందం కూడా నేను భయపడలే. బిడ్డ కోసం, డబ్బుల కోసం లొంగిపోయి సరెండర్ అయిపోయి ప్రజల వైపు ఉండి నిలబడి కొట్లాడవలసిన నువ్వు అమ్ముడు పోయి నాకు క్యారెక్టర్ ఉన్నది అంటున్నావు. మళ్ళా నీ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే చచ్చిపోతావు అనవసరంగా. నీ క్యారెక్టర్ని ఇంకా ప్రజల్లోకి వచ్చినాక చెప్తా నీ క్యారెక్టర్ని. జర్ర నువ్వు ప్రజలకు రావాలి, చిలక ప్రవీణ్ ప్రజలకు రావాలి, గప్పుడు చెప్తా నీ క్యారెక్టర్ ఏందనేది. ఇంత సిగ్గుమాలిన మాటలా? ఇదా నీ క్యారెక్టర్ ఉన్న మాటలు? కాంగ్రెస్ కండువ కప్పుకొని మరి ప్రచారం చేసిన నువ్వు నీ కాంగ్రెస్లో చేరలేదంటావు. ఇదానా నీ క్యారెక్టర్? ఇదో క్యారెక్టర్ అని మాట్లాడతాను.